పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెను తుఫాను అంపన్ తీవ్రతకు సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి అంపన్ తుఫాను ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 210 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అంపన్ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగ్లాదేశ్ మధ్య దిఘా, హతియా దీవుల వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాలసోర్, చండీపూర్ జిల్లాల్లో గంటకు 82 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బెంగాల్లో ఇప్పటికే 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించగా ఒడిశాలో మొత్తం 11 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సహాయ చర్యల కోసం పశ్చిమ బెంగాల్లో 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.